చేనేత కార్మికులందరికీ కూడా మేము అండగా ఉంటామని చెప్పుకునే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూడా నిజమైన లబ్ధిదారులకి ఎక్కడ కూడా చేనేత నేస్తం అనేది పడలే. చాలా బాధాకరంగా ఉంది. మా పెనుగొండలో జౌళి శాఖ మంత్రిగా ఉన్న సవితమ్మ నియోజకవర్గంలోనే ఆమె టోటల్ ఫెయిల్యూర్గా అయింది. ఈరోజు చూడండి, చాలా మంది లబ్ధిదారులు అందరూ కూడా వచ్చి ఈరోజు అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మనకు వచ్చింది, ఈరోజు ఎందుకు రావడం లేదని. ఆ రోజు మేము సచివాలయం స్టాఫ్ అందరితో కలిసి అదేవిధంగా సెరికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రాన్స్పరెంట్గా చేశారు. ప్రతి ఎవరికి ఇచ్చినారు ఎవరికి లేదు విత్ జియో ట్యాగింగ్ అనేది కూడా మేము ఆ సచివాలయం పరిధిలో ఎంపీడీఓ ఆఫీస్లో కూడా లిస్ట్ పెట్టేవాళ్ళం. ఈరోజు వీళ్ళు ఎంత భయపడుతున్నారంటే కనీసం ఒక లిస్ట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాని అఫీషియల్స్. ఈరోజు ఎంపీడీఓ గారిని అడిగితే మాకు సంబంధం లేదు, కలెక్టర్ గారు ఏదైతే కలెక్టర్ గారు 210 మంది లిస్టు పంపించినారంట, వీళ్ళు దాన్ని అమలు చేశారంట. అంటే మేము ఎప్పుడు కూడా ఎంపీడీఓ వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా మళ్ళీ కలెక్టర్కి లిస్ట్ వెళ్ళి చూసాం. అక్కడి నుంచి వచ్చి చూసారా తమ్ముళ్ళు, మీరు చూసారా? మీరు మళ్ళీ ఈరోజు అఫీషియల్స్ ఎక్కడ కూడా వాళ్ళు బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా కలెక్టర్ పైన తోసేసే విషయం చూస్తున్నారు. కలెక్టర్ గారు ఈరోజు మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాం, మీ ఎంపీడీఓ కానీ మీ వెల్ఫేర్ వాళ్ళు కానీ అదేవిధంగా ప్రతి ఒక్క అఫీషియల్స్ కూడా మీ వైపు చేతులు చూపించి ఏళ్ళు చూపించి చెప్తున్నారు, మీరే దీనికి రెస్పాన్సిబిలిటీ అంట. డెఫినెట్గా జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపైన యాక్షన్ తీసుకుంటూ ఎవరైతే ఈరోజు చాలామంది చెప్తున్నారు నేతన్నలు నిజమైన నేతన్నలకు పడలేదు. ఇదే సోమందేపల్లిలో చూస్తే నేసే వాళ్ళకి పడుకోకుండా చాలామంది వేరే వాళ్ళకి పడిందంట. దీనిపైన ఎంక్వైరీ జరగాలంటే ఎవరికైతే పడిందో వాళ్ళకంతా పడింది, లేకపోండి మీరు ఎంజాయ్ చేసుకోండి, అది వేరే. అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా వాళ్ళపైన చర్యలు ఉంటుంది. వాళ్ళపైన కేసు వేసి తప్పుడుగా మీరు డిస్ట్రిబ్యూషన్ చేశారని మిమ్మల్ని జైలుకి పంపించే వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి చేనేతకు అండగా నిలబడదాం. వాళ్ళ పట్ల మేము వాళ్ళకి న్యాయం జరిగే వరకు డెఫినెట్గా మేము పోరాటం చేస్తాం. అంటే బీసీలు అంటే ఎంత మీకు అంత ద్వేషం? సిద్దిరి అప్పలరాజు గారి కొడుకుని కేసులో సిద్దిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి గారిని కూడా ఈరోజు జైల్లో పెట్టినారు. అదేవిధంగా యాదవ్కి సంబంధించిన కార్మూరి అన్న వాళ్ళ కొడుకు పైన కూడా మీరు కేసు పెట్టినారు. అదేవిధంగా మేము చూస్తున్నాం ప్రతి ఒక్క బీసీ నియోజకవర్గంలో కూడా జౌళి శాఖ మంత్రిగా ఉంటూ ఏం చేసినావమ్మా నువ్వు అని ఈరోజు మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మంత్రి పనితీరులో నీ స్వంత న్యూస్ పేపర్ అంటే ఈనాడు పత్రికలో కూడా నువ్వు లాస్ట్లో ఉన్నావు. అంటే మంత్రి పనితీరులో కూడా నువ్వు లాస్ట్లో ఉన్నావు. బీసీ శాఖ మంత్రిగా ఉంటూ 50 ఏళ్ళ పెన్షన్ ఎప్పుడు ఇస్తావని చెప్పలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ప్రశ్నలు అడిగితే ఫేస్బుక్ ద్వారా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ఒక తరుణంలో నువ్వు అడుగు పెడుతున్నావు. గుర్తుపెట్టుకో సవిత, నీ బ్యాచ్ ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కోర్టుకు లాగి మళ్ళీ డిఫమేషన్ కేసుతో న్యాయం చేపించే కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చేపడుతుంది అని చెప్తూ చేనేతలకు మేము అండగా ఉంటూ వాళ్ళకి న్యాయం చేసే వరకు డెఫినెట్గా మేమైతే పోరాడతాం. ఈ పోరాటంలో మీరు ఎన్ని కేసులు పెట్టించినా ఓకే, ఎస్ఐ గారు ఎన్ని మెసేజ్ పెట్టినా ఓకే, ఎంపీడీఓ గారు ఎంత బెదిరించినా ఓకే, మేము ప్రజల పట్ల ఉన్నాం. ఫార్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అనే డెమోక్రసీ, ఆ ప్రజాస్వామ్యంని మేము పనిచేస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం మీరు అమలు చేస్తుంటే అంబేద్కర్ రాజ్యాంగం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ప్రతి ఇన్ఛార్జ్ కూడా పనిచేస్తూ ఈ నేత వాళ్ళ పట్ల మేము నిలబడుతున్నామని మీ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం.